సెట్ దోశ కోసం అటుకులు, ఒక కప్పు అటుకులు తీసుకొని నానబెట్టుకొని కడుక్కోవాలి. ఈ టిఫిన్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మనం ముందు రోజు ఏం నానబెట్టుకోని అవసరం లేకుండా అనుకున్న వెంటనే దోశలు వేసుకొని తినచ్చు. ఈ అటుకులు నానబెట్టి కడుక్కున్నాక అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ, సెమోలినా తీసుకొని దాన్ని కూడా ఒకసారి కడుక్కోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక 5 మినిట్స్ నానిన తర్వాత అందులోకి కొంచెం, మీకు పెరుగు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక స్పూను, పెద్ద స్పూన్తో పెరుగు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసుకొని ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇంకొక గిన్నెలోకి పోసుకొని ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం బాగా వేడయ్యాక దోశ వేసుకోవాలి. మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి పోలకపోయినా దోశ పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. చూడండి, చాలా స్మూత్గా స్పాంజ్ లాగా వస్తుంది. కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి తిప్పేసుకుంటే అప్పటికప్పుడు సెట్ దోశ రెడీ.